Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే మనం ఇలా దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా రోజంతట్లో కావాల్సిన స్ఫూర్తిని ప్రేరేపణని మనం ఎంతగానో పొందుకుంటాం. దేవునికి దగ్గరగా రావడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అదే దేవుని గురించిన మాటల వల్ల మనకు విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివిన వాళ్ళంతా ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. దేవునికి మొరపెట్టినప్పుడు అనగా ప్రార్థన చేసినప్పుడు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో మనం కుమ్మరించినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇస్తానేమో, ఉత్తరం ఇస్తాను, లేదంటే లేదు అనలేదు దేవుడు. జవాబు దేవుడు ఇస్తాడు. ఆయన ఉత్తరం ఇచ్చేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని దగ్గర తగ్గించుకుని, ప్రభు మా వల్ల కాదు, నీవే దిక్కు, నీవే శరణం, నీవే మా ఆశ్రయం అని చెప్పి దేవుని దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు అనేక మంది ప్రార్థనలు అంగీకరించి మనం చూస్తాం. రైట్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎన్నో మంది ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వడం మనం చూస్తాం. ఈరోజు దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే, ప్రభా నీవే మా దిక్కు, నీవే శరణం అని చెప్పి దేవుని దగ్గర తగ్గించుకుని, ప్రభా నీవు తప్ప ఎవరో బయటికి తీసుకురాలేదని చెప్పి ఎవరైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు వారికి ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడని. యేసు నామమున చేయబడే ప్రార్థనకి జవాబు ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటి? బైబిల్ సెలవిచ్చే మాట, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు బట్టి, మన కోసం తన సర్వాన్ని ఇచ్చిన దేవుడు బట్టి మనకు కలిగే ఒక ధైర్యం ఏంటంటే, ఆయన సన్నిధిలో మొరపెట్టగా దేవుడు ప్రార్థనలకిచ్చి ఉత్తరం ఇస్తాడు అని. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం చేసే ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు భక్తుడు ఒకనొక సందర్భంలో కీర్తన గ్రంథంలో రాస్తూ ఇలా అంటారు, ఆపత్కాలం నేను నీకు మొరపెడతాను, ఎందుకంటే నువ్వు నాకు ఉత్తరం ఇస్తావు కాబట్టి. ఆపత్కాలంలో, కష్ట సమయంలో, శ్రమ, నింద, అవమానం, నలిగిపోయిన స్థితి, లేదంటే ఇటు వెళ్ళలో తెలియని స్థితి, ఎవరూ లేని స్థితి, ఎవరికి చెప్పుకోవాలో తెలియని సందర్భంలో నలిగిపోతున్నప్పుడు, నాలో నేను మదనపడుతున్నప్పుడు, ఎవరూ నాకు సహాయం చేయనప్పుడు, ఎవరూ నా పక్షాన్ని నిలబడినప్పుడు, ప్రభువా నేను నీకే మొరపెడతాను, ఎందుకంటే నీవు నాకు ఉత్తరం ఇస్తావు కాబట్టి. హల్లెలూయా. ఎక్కడి నుంచి నాకు జవాబు రాకపోయినా, ఎక్కడి నుంచి నాకు సహాయం రాకపోయినా, ఎటు చూసినా నాకు దారులు తీసుకున్నా నీవే సహాయం చేస్తావు కాబట్టి ప్రభువా నేను నీకు మొరపెడతాను, నేను నీకు ప్రార్థన చేస్తానని. ఎంత చక్కని కాన్ఫిడెన్స్ చూసారా? చూడండి, మన ఇంట్లో ఎక్కడైనా డాక్టర్ ఉన్నారనుకోండి, కాన్ఫిడెన్స్ ఉంటుంది, అవును కదా. ఏ అనారోగ్యం వచ్చినా ట్రీట్ చేసే వైద్యులు మన ఇంట్లోనే ఉన్నారు కదా. ఒకవేళ ఇంట్లో చుట్టాలు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, కొంచెం ధైర్యం ఉంటుంది. ఎవరు ఏ కేసు పెట్టినా ఏం చేసినా ఇంట్లో పోలీసు ఉన్నాడు కదా. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, మన ఇంట్లో ఒక పొలిటీషియన్ ఎవరు ఉన్నారనుకోండి, పనంతా తొందరగా అయిపోతుంది కదా అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే దేవుని బట్టి మనకు కలిగే కాన్ఫిడెన్స్ ఏంటంటే, ధైర్యం ఏంటంటే, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దానికి ఉత్తరం ఇస్తాడు అని. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మీరు పెట్టే మొరకి దేవుడు జవాబిస్తాడు. బైబిల్లో రాయబడింది, ఆయన శుభవచనాలతో, మధురమైన వచనాలతో ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. అనగా అర్థం ఏంటంటే, దేవునికి ప్రార్థన చేసినప్పుడు గాడ్ స్పీక్స్ టు us, దేవుడు మనతో మాట్లాడతాడు. వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకోవడం. బైబిల్లో ఏలీయా ఒకసారి చనిపోదాం అనుకున్నప్పుడు ఆయన దేవునిలో ప్రార్థన చేస్తాడు, ఆఖరి ప్రార్థన కింద. ఇప్పుడు దేవుడు అంటారు కదా, శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది ఏలియా, నడవమని. దేవుడు భోజనం పెట్టి ఏలియా ఏం చేస్తారు? ఆయన నడిపిస్తారు. అనేక సందర్భాల్లో దేవుడు అనేక మంది ప్రజలు బలపెట్టినట్టు గిద్యోనికి దేవుడు ప్రత్యక్షం చెప్పిన మాట, నేను నీకు తోడే ఉంటాను కాబట్టి మిద్యానీయులను సంహరిస్తావు, విజయం సంపాదిస్తాను. గిద్యోని దేవుడు బలపరచడం మనం చూస్తాం. దేవుడు శుభవచనాలతో, మధురమైన వచనాలతో దేవుడు మనం ఎదుర్కొంటాడు. సమాధానకరమైన వచనాలు దేవుడు మనకు సెలవిస్తాడు ఆయన మొరపెట్టినప్పుడు. అలాగే రాయబడింది, దేవుడు భీకర కార్యాలతో మనకు ఉత్తరం ఇస్తాడు. అద్భుత కార్యాలతో, ఆశ్చర్య కార్యాలు చేసి మనకు ఉత్తరం ఇస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, మిరాకిల్. అనగా మనుషులు ఎవరూ చేయలేదు, దేవుడు మాత్రమే చేశాడు. ఆయన తప్ప ఇంకెవరూ కూడా చేయలేదు. ఆయన శక్తితో, ఆయన ప్రభావంతో దేవుడు చేసే కార్యాలు. ఆయన అలాంటి కార్యాలు చేసి మనకు ఉత్తరం ఇస్తాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తన మహిమను మన పట్ల చూపిస్తాడు. ఒక ఉద్యోగం కోసం దేవుని సన్నిధిలో వెళ్తున్నారు,
దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, మొరపెట్టండి, దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు, మొరపెట్టండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఏ ఆపదలైనా, ఏ కష్టంలైనా, ఏ శ్రమలైనా ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇచ్చేవాడని. హల్లెలూయా. మొరపెట్టడం అంటే అర్థం ఏంటి? ఒకసారి అడిగి విడిచిపెట్టడం కాదు, దేవుడు ఇచ్చేదాకా అడగడం. అడుగునే మీకు ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ఆస్క్ అంటిల్ యూ గెట్. దేవుడి నుంచి నువ్వు పొందుకునే దాకా దేవుని దగ్గర విసుగుదల లేకుండా, అలసిపోకుండా దేవునిలో ప్రార్థన చేయడం, పట్టుదల కలిగి ప్రార్థన చేయడం. ప్రార్థనలో మనకి ఏముండాలంట? పట్టుదల, ఆసక్తి ఉండాలంట. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మీద మనం ఎంత ఆధారపడుతుందో దేవుడు పరీక్షించి చూసి ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి, దేవునిలో మొరపెట్టండి, ప్రార్థన చేయండి. మీ ప్రతి ప్రార్థనకి దేవుని దగ్గర జవాబు దొరుకుతుంది అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేసే, మీకు వేలాది వందనాలు వేసే, మీకు స్తుతి స్తోత్రములండి. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ప్రియులు ప్రభువా, ఏ కష్టంలో, శ్రమలో, ఏ ఇబ్బందులో మీకు మొరపెడుతున్నారు ప్రభువా, ఆ ప్రభువా ప్రార్థనకి జవాబు ఇవ్వడం దేవో మేము వేడుకుంటున్నాం ప్రభు. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వారు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, లేవనెత్తండి. నలిగి పరిస్థితిలో అవమానాలు కూడా ఎవరైతే వెళ్తారో వారు లేవనెత్తండి ప్రభు. ప్రభావ చీకట్లో ఉన్న, శోధనలో ఉన్నామని ఎవరైతే బాధపడుతున్నారో ప్రభావ, ఆ భయంకరమైన పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్ళండి ప్రభావ. ఏ సహాయం మాకు లేదు, సహాయం కావాలేదో చూస్తున్నారు ప్రభు, మీ సహాయం వారికి అంతా చేయండి ప్రభు. చదువుకునే వారి విషయంలో సహాయం చేయండి, వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఉద్యోగం చేసే వారి విషయంలో మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో కృపను గురించుకోండి, మీ దీవెనలకు మరించుకోండి ప్రభు. లేవనెత్తమని మీ తోడు వరకు ఉంచుకోండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. God bless you. God bless India.